వీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రాల్ నెంబర్కి కాల్ చేయండి. టకటక కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాల్ అయితే మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, మీ పేరు? హాయ్ హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరా? ఓకే. గుంటూరు ఎలా ఉంది? చలి తగ్గిందా ఇంకా పెరిగిందా? మీరు మనం పంపిస్తా అన్నారు కదా, ఆ, పంపించారు, అందుకని పెరిగింది. పెరిగిందా? సరే, ఇంకొక డోస్ పెంచుపించమన్నారా? వద్దు వద్దు వద్దు, ఇది చాలు. ఏ చల్లగా కావాలన్నారు కదా, ఊటీ సిమ్లా చల్ల చల్లగా ఉండొచ్చు. వద్దండి, ఇది చాలు ప్రస్తుతానికి. చాలా ఓకే. చాలు, చాలు. సరే, మా ఫ్రెండ్ని వచ్చేయమని చెప్తా, ఇంకో 2 డిగ్రీలు తగ్గించమని చెప్తా. తగ్గించి వెళ్ళిపోమని చెప్పండి. సరే చెప్తాను మా ఫ్రెండ్కి. ఏంటి జోష్గా అన్నారు, ఏంటి విషయం? మీరు వచ్చారు కదా, లావెండర్ కలర్ శారీ కట్టుకొని సూపర్ గా ఉన్నారు. కలర్ నేను వచ్చానండి, థ్యాంక్ యూ. ఓకే, లంచ్ అయిపోయిందా? లేదండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత తింటాం. మా డైలీ టైం నైట్ 2:30. మరి డిన్నర్ ఎప్పుడు చేస్తారు? డిన్నర్ నైట్ 9:30, 10 అలా అవుతుంది. అమ్మో, అంతసేపా? అవును, 8 to 9 లోపల తినేయండి. 10 కల్లా మీరు పడుకున్నారనుకోండి బెటర్. మా పిల్లలు వచ్చేసల్లా లేట్ అవుతుందండి, అందుకని. వాళ్ళు లేట్గా వచ్చినా కూడా మీరు నిద్రని మాత్రం మానద్దు. ఆ టైంకి అక్కడ చేసి డైనింగ్ టేబుల్ పెట్టి పెట్టేయని వాళ్ళే తినేస్తారు. అలాగే అలాగే. ఇంకా అండి ఏమన్నారేంటి ఇవాళ? ఏముండండి, బెండకాయ కూర. దొండకాయ బెండకాయ? నా గుండకాయ. ఓహో. ఇంకోటేమో టమాటా పప్పు అండి. ఓకే, బాగా నోరు ఊరించే వంటలు చెప్తున్నారు బాగా. రెండు వచ్చేయండి, రోజు పిలుస్తున్నా, మీరే రావట్లేదు. అవునా? ఏదో ఒక రోజు తప్పకుండా వస్తానండి. తప్పకుండా గుంటూరుకు వచ్చి లక్ష్మి గారు అని అరుస్తా. మీరు అక్కడికి వచ్చేది గుంటూరు లక్ష్మి గారు అని పిలవండి, నేను పరిగెత్తుకుంటూ వస్తాను. ఓకే ఓకే. ఇంకా మంచి పాట పాడొచ్చు కదా? మా పాట పాడితే వచ్చి రావట్లేదండి, గెలవట్లేదు. అంటే గెలుస్తున్నా కానీ లక్కీగా రావట్లేదు. చూడండి, పాట పాడాలంటే నలుగురిలో చాలా మంది పాడలేరు, స్టేజ్ ఫియర్ ఉంటుంది. అదే ఫోన్ అనుకోండి, మీరు ఎలాగో కనిపించారు కాబట్టి వాయిస్ మాత్రమే వస్తుంది, ఇంకా పాడిన ఫీల్ కూడా ఉంటుంది. ఉన్నానండి. ఇంకొకసారి పాడండి. ఇంకొకసారి ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలకు పంటరా. అంతేనండి. అంతేనా? వావ్, సూపర్, థ్యాంక్ యూ అండి. చక్కటి పాట పాడారు. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. టిప్పు చుండ్రుకి, ఎందుకంటే ఎక్కువ డ్రై స్కిన్ అయితే చలికాలం అట్లా వస్తూ ఉంటుంది కదా. అవునవును. పెరుగులో అరతక్క నిమ్మకాయ పిండుకొని పెట్టుకొని ఒక 1/2 అవర్ నానబెట్టి అప్పుడు తలస్నానం చేయండి, చాలా బాగా ఈజీగా పోతుంది చుండ్రు. ఓకే, థ్యాంక్ యూ అండి చక్కటి టిప్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం ఉంది. ఓకే ఓకే. మానవ శరీరంలో అత్యంత వేగంగా పునరుత్పత్తి చెందే అవయవం ఏది? లివర్ అండి, కాలేయం. మళ్ళీ అడుగుతున్నా, మానవ శరీరంలో అత్యంత వేగంగా చర్మం అండి. పునరుత్పత్తి చెందే అవయవం? అవయవమా? అవయవం అయితే అదే అండి, లివరే. కాలేయమే అంటున్నారా? కాలేయం అండి. షూరా? ఎవరు చెప్పారు మీకు? సైన్స్ స్టూడెంటా మీరు? నేను సైన్స్ స్టూడెంట్ అండి, బిఎస్సి. అంతే అంటారా? తగ్గేదే లేదు, నేను సైన్స్ లో నేర్చుకున్నా, నా మార్పు నేను మార్చుకోను అంటారా? మార్చుకోను అంతే. సరే, మీరు చెప్పినట్లు అంటున్నారు. భాగం కోసేసినా కూడా మళ్ళా ఏర్పరచుకోగలండి. ఓహో, ఓకే. సరే, లాక్ చేసేస్తున్నాను. లక్ష్మి గారు కాలేయం అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్
నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? హాయ్ మేడం. మీ పేరు? మంజుష. మంజుష గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరేనా? లక్ష్మి గారు మీ ఇంటి పక్కనే ఉంటారా? లేదండి. లేదా మీరు వేరే ఏరియా, ఆవిడ వేరే ఏరియా అంటారా? అవునవును. ఓకే. ఏం చలి పెంచమంటారా, తగ్గించేయమంటారా? ఏంటి చెప్పండి మీరు కూడా. తగ్గించండి, ఎక్కువైపోతుంది. తగ్గించాలా? అయ్యో, అదే మనం ఊటీ సిమ్లా పోవాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాలి. అదేదో ఫ్రీగానే మనకి ఇస్తున్నాడు మా ఫ్రెండ్, మీరేమో వద్దంటున్నారు. హౌ? అవును. తగ్గించమంటారా అయితే? తగ్గించాలండి. సరే, ఇంకొక 1 వీక్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. సరేనా? సరే సరే. ఇంకా అండి, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప అండి. ఏం చదువుతున్నారు? 6th క్లాస్. 6థా? ఓహో, అయితే సంతూర్పం కాదు. కాదు. ఓకే, 6th క్లాస్. ఇంకా స్కూల్స్, ఇంకా మండే కాబట్టి హడావిడి, క్యారేజ్ బాక్సులు సర్దడం, రాసారా లేదా చెక్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి. వచ్చిన టానింగ్, హోంవర్క్, అదని ఇదని సరిపోద్ది. ఓకే. ఇంకా అండి, ఏమన్నారు ఈరోజు? ఈరోజు తోటకూరను రసం అండి. తోటకూర, పులుసుకూరను ఓకే రసం చేస్తాం. ఓకే. లీఫీ వెజిటబుల్స్ బాగా పెట్టండి పిల్లకి, మంచిది. అవునవును, ఆకుకూరలు పిల్లకి మాకు తెలిసి మంచిదని పెడుతున్నామండి. హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది లీఫీ వెజిటబుల్స్ తినడం వల్ల, కంటి సమస్యలు రావు. అవునవును, అంతే కదా. ఇంకా వాయిస్ చాలా బాగుంది, మరి పాట కూడా పాడేస్తే బాగుంటుంది. పాటలు రావండి బాగా. ఎందుకు రావు? 6th క్లాస్ పిల్ల మంచిగా పాటలు పాడుతూ ఉంటారు. 6th క్లాస్ పిల్లైన పాటలు మనం నేర్చుకుంటే పాడతాం, కానీ పాటలు పాడలేదండి ఎప్పుడు. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో నాని. నాని. ఓకే, మరి నాని గారి సినిమాస్ చాలా ఉన్నాయి కదా ఫేమస్వి, జెంటిల్ మ్యాన్ అని. అవును ఉన్నాయి, కానీ అంత చెప్పటము పాడటము అవన్నీ రావండి. అంతేనంటారా? సినిమా చూడటమే తక్కువ. సరే, నాని గారి సినిమా డైలాగ్ ఏదైనా చెప్పండి. డైలాగ్ కూడా గుర్తులేదండి. అరే, డైలాగ్ గుర్తులేదంటే ఎలా? మన ఇంకొక ఏదో నాది కొంచెం పాట పడతానండి. అది స్పిరిట్. చూసారా ఎలా పాడతానన్నారో మీకు మీరే. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేనా, మాటన ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రావేళ, పల్లవి గురించి చెప్పనేలా, యాంకరింగ్ బాగా తెలుసుకునేలా. అంతేనా? మనసున ఉన్నది మాటన ఉన్నది అంటున్నారు. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ. రూపాయి ఒకటి చెప్తానండి. రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులు ఉండవు, కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాహ్, ఏం చెప్పారండి అసలు, సూపర్. నిజమే, డబ్బులు కోల్పోవచ్చు కానీ మన వ్యక్తిత్వం కోల్పోలేము, మన మంచితనం ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి. రూపాయి అయిపోతుంది, రూపం కూడా ఎక్కువ రోజులు ఉండదు, మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవును, శుభం అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. అడగండి. ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ పేరేంటి? ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ పేరా? డిజిటల్ కంప్యూటర్. ఏం కంప్యూటర్? ఏం కంప్యూటర్ అండి? ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ పేరు, ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్ పేరేంటి? వరల్డ్లోనే ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్ పేరు. అప్పుడే వచ్చింది. ఫాస్ట్గా అండి, మీ పిల్లలైనా అడగండి, ఎవరైనా చెప్తారు. ఈఎన్ఏసి అండి. ఈఎన్ఏసి. షూరా? ఏమో అనుకుంటున్నానండి. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పలేదండి, నేనే అప్పుడప్పుడు కొంచెం పోస్తుంటాను కదా. సరే, లాక్ చేసేస్తున్నా ఆన్సర్ మరి. చెయ్యండి. ఓకే, ఈఎన్ఐఏసి అండి, అది కరెక్ట్గానే చెప్పారు. కంగ్రాచులేషన్స్.
నెక్స్ట్ లక్కీ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు అనురాధ, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి అనురాధ గారు. ఏంటి అందరూ ఫ్రెండ్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని నేను కాల్ చేద్దాం మీరు కాల్ చేయమని చర్చించుకున్నారా? ఏం లేదండి, బిఆర్కే మీద అంత అభిమానం మా గుంటూరు వాళ్ళకి, అందుకే కాల్స్ కలుస్తూ ఉంటాయి అలా. ఓహో, ఆత్మీయ అనుబంధం, కాల్స్ అభిబంధం. ఏంటండి? కాల్స్ అనుబంధం అండి. అవును, అదే అంటారా. నేను కూడా రోజు చూస్తుంటాను, చేస్తా, కానీ కాల్ కలవట్లేదు. అంతకుముందు 2 times ఓడిపోయాను, ఇప్పుడు మళ్ళీ కాల్ కలిసింది. ఓకే, అందులో అందరూ గుంటూరు వాళ్ళే వస్తున్నారు. లక్ష్మి గారు, మంజుష గారు, నెక్స్ట్ మీరు అనురాధ. రోజు చూస్తాను కదా, తెలుసు, ఐడియా ఉంటుంది. రోజు చూస్తున్నాను, గుంటూరు కాల్స్ వస్తుంది. మీరు అంటూనే ఉంటారు గుంటూరు వాళ్ళు వచ్చారా అని. ఓకే, ఏంటి గుంటూరు కారంగా బాగా యాక్టివ్ గా మాట్లాడుతున్నారు? అవునండి, తినేసారా? లంచ్ అయిందా? లంచ్ చేయలేదండి, చెయ్యాలి. ఓకే, మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు? ఈ లోపల కాల్ కట్ అయింది. టిఫిన్ ఏం చేశారు మార్నింగ్? పొద్దున పెసరట్టు. అబ్బో, పెసరట్టు. ఓకే, అది ఎనర్జీ ఉంటుంది కదా, ప్రోటీన్. ఓకే, అవును. ఎంతమంది పిల్లలు మీకు? నాకు పాప జాబ్ చేస్తుంది. మీరు అనండి సంతూర్ మమ్మీ అని. ఇంకా సంతూర్ మమ్మీ నిజంగానే జాబ్ చేస్తుంది పాప అంటున్నారు? అవునండి. అయితే మీకు ఎప్పుడండి మ్యారేజ్ అయింది? ఇంటర్లోనా, డిగ్రీయా? నాకు 26 years అయింది పెళ్ళి. 26. అయితే 19 or 20 years లోనే పెళ్లి చేసేసారు మీకు? అవునండి, కరెక్టే మీరు చెప్పింది. నాకు ఇంటర్లోనే మ్యారేజ్ అయిపోయింది. చూసారా, కనిపెట్టా నేను. అదే అంటే చెప్తున్నాను. అమెరికాని డిస్కవర్ చేసింది కొలంబస్ అయితే, మీరు సంతూర్ మోమన్ డిస్కవర్ చేసింది నేను. అబ్బా, అంత లేదులేండి, మీరు రోజు అంటుంటాను, వింటూ ఉంటాను. ఏమంటారు ఈరోజు లంచ్? ఇవాళ కాకరకాయ చేశాను. ఏ దొండకాయ చేయొచ్చుగా, నా గుండెకాయని చెప్తా. ఆ ఛాన్స్ ఇయ్యరే మీరు? వింటున్నారు, ఆ మాట కూడా వింటున్నారు రోజు డైలాగు. నాకంటే ముందు మన వాళ్ళే చెప్తున్నారు. ఇంకా కొత్త డైలాగ్ తో రావాలి నేను. అవును, మరి అంతే కదా, నేర్చుకోండి. అవుదాం, అప్డేట్ అవుదాం. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది, మీరు కూడా బాగుంటారు. థ్యాంక్ యూ. ఇంకా అండి? ఇంకా చెప్పాలి మీరే. ఏం చేస్తున్నారు అసలు ఇన్ని రోజులు కాల్ చేయకుండా? అప్పుడెప్పుడో 2 సార్లు కాల్ చేశారు. చేస్తూనే ఉన్నా రోజు. ఓకే, చాలా బిజీ కదా బిఆర్కే. బిజీ ఏముందండి, ఇలా ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు, అందరితో మాట్లాడాలి కదా. బిజీ అంటే అదే, కాల్ కలవచ్చు, చాలా మంది చేస్తుంటారు కదా. అవును, అది. అవును. ఇంకా అండి? మళ్ళీ కలిస్తే మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తుందో చెప్పలేము. కలుస్తుంది, రేపు కలవచ్చు, మళ్ళీ మళ్ళీ కలవచ్చు, ఇక మీదట కలవచ్చు. అదే చెప్పలేను, అదే బై లక్, అదృష్టం. అంతే కదండి. అవును. మీ వాయిస్ చాలా బాగుంది, ఇంత యాక్టివ్ గా మాట్లాడుతున్నారు. మరి చక్కటి పాట కూడా పాడితే మీ స్వరం వినాలని కోరికగా ఉంది అందరికి. అబ్బా, మీరు మీరు రోజు అందరినీ అలానే అంటారు కదండి. అందరినీ అలానే అనట్లేదు, అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క విధంగా నేను అడుగుతుంటా పాట పాడాలి. కాదు, మీరు అంటారు మీ వాయిస్ చాలా బాగుంది, మీరు పాట పాడితే చాలా బాగుంటుంది అంటారు. ఉన్నది చెప్పాను కదండి. అదే అంటున్నాను నేను కూడా. ఓకే, సరే పాడతానండి. ఓకే. పూసింది పూసింది పున్నాగా, పూసంతా నవ్వింది నీలాగా, సందీల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా, ముల్లో కాలే కుప్పలై జడ కుప్పలై, ముల్లో కాలే కుప్పలై జడ కుప్పలై, ఆడ చేతులాడ, పూసింది పూసింది పున్నాగా, పూసంతా నవ్వింది నీలాగా. అంతే చాలండి. వావ్, సూపర్. మీనా గారిని తలుచుకొని పాడినట్టున్నారు. ఏంటండి? మీనా గారిని తలుచుకొని పాడినట్టున్నారు అంటున్నా. అలా ఏం లేదు, పాట ఇష్టం అంటే పాడాను. ఓహో, ఓకే. ఇంకా అండి, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ అంటే నాకు ఎవరైనా చూస్తా, నాకు పర్టికులర్ గా వాళ్ళని ఏం లేదులేండి, ఎవరైనా చూస్తా. నాకు పాత పాటలు కూడా ఇష్టమే. ఓకే, సో ఓల్డ్ సాంగ్స్ ఇష్టమే, న్యూ సాంగ్స్ ఇష్టమే, సో రెండింటిని న్యూ సాంగ్స్ అంటే మరి ఇప్పుడు అంత పెద్ద నాకు నచ్చదు, అంత మిడిల్ మధ్యలో ఇష్టం ఇట్లా. ఓకే, సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది బాగుంటాయి, మీరు నమ్ముతారైతే? ఏంటండి? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది మీరు నమ్ముతారైతే బాగా ఇష్టం అంటున్నా. అవునండి, బాగుంటుంది, బాగుంటాయి, నాకు ఇష్టం.
మ్మ్. సరే అలాగే ఒక చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లకు అడుగుతా. టిప్పా, రోజు నైట్ ఒక అర స్పూన్ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. క్వశ్చన్ అడుగుతున్నా, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది, ఓకేనా? ఓకేనండి. అడగనా? అడగండి. అడిగేస్తున్నా. అడగండి. ఓకే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనగా ఆర్బిఐ జాతీయం చేయబడిన సంవత్సరం ఏది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ జాతీయం చేయబడిన సంవత్సరం ఏది? ఇయర్ 1965 అండి. ఇంకాస్త వెనక్కి వెళ్ళొచ్చుగా, ముందుకే వెళ్తారంటారేంటి మీరు? 1955. 1965ఆ? ఇంకా 2 అంకెలు తగ్గించి చెప్పండి. 63. 63 కాదు, అంటే మీరు చెప్పిన నంబరింగ్లోనే ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే బాగుంటుంది, ఒక 10, 20, 15 అలా. 1956. ఇంకా 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 తగ్గాలి, ఫాస్ట్. 50. ఇంకా ఇంకా 1950. 1947. ఫాస్ట్గా చెప్పండి. ఏ ఇయర్, ఏ నెల కూడా చెప్పేయండి. అయ్యో సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు, దగ్గరకు వచ్చారు, బట్ ఆన్సర్ 1949 జనవరి 1 అండి. థ్యాంక్ యూ. ఇలాగే కాల్స్ ఇస్తుండని ఏం ఫీల్ అవుతూ, ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో కూడా మాట్లాడేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ గారు. మీ పేరు? హేమ అండి. హేమ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాదేనా? ఇది 12వ మీతో మాట్లాడతాం. 12సారా? ఓకే. హైదరాబాద్ ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఒక 4 ప్లేసెస్ చెప్పండి. చార్మినార్, ఇంకా బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ టెంపుల్, స్వర్ణగిరి, అవన్నీ వెళ్ళామండి. స్వర్ణగిరి హైదరాబాద్ పరిధిలో రాదే? వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడే కదండి, చిలుకు అదేంటి యాదగిరిగుట్ట దగ్గర. ఓకే. ఇంకా అండి, లంచ్ అయిపోయిందా? ఏంటండి? లంచ్ అయిందా? టిఫిన్లు చేశారా? కాఫీలు తాగారా? ప్రోగ్రామ్ కి 1:30 నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి కనెక్ట్ అయ్యింది. అయ్యో, ఇంకా తినాలి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత భోజనం చేస్తాం. మార్నింగ్ ఏం తిన్నారు టిఫిన్? ఏం లేదు, తినలేదండి. నాకు టిఫిన్ చేస్తే నేను భోజనం చేయలేను, ఇంకా అందుకని నేను టిఫిన్ తినను. ఓకే, సరే లంచ్ ఏం వండారు అయితే? క్యాలీఫ్లవర్ టమాటా కర్రీను గోంగూర పచ్చడి. ఓకే, చారు, అంతే. మీరు తిన్నారా లంచ్? ఇంకా లేదండి, తినాలి. అవునా? ఓకే. చాలా బాగున్నారు శారీలో. థ్యాంక్ యూ. రోజు రెగ్యులర్ గా అయితే ప్రోగ్రామ్ చూస్తాము, అలవాటే. రోజు ట్రై చేస్తున్నాము, 100, 200 సార్లు, 300 సార్లు డైల్ చేస్తున్నాము. అసలు అవ్వట్లేదు, ఈ మధ్యన అస్సలు కలవట్లేదు కాల్. అయ్యో, ఈసారి కలుస్తుంది. 155 కాల్ చేయండి, కాల్ కనెక్ట్ చేసేస్తారు. ఇవాళ కనెక్ట్ అయింది, విన్ అవ్వాలి దేవుడి దేవాలన మరి. ఓకే, విన్న వాళ్ళనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా నేను. అంతేనండి. ఇంకా పాట పాడాలి. పాట అయిపోతాయి, నా వాయిస్ అసలు బాగాలేదండి. ఏం లేదు, చాలా బాగుంది వాయిస్, పాడొచ్చు. చిన్న ముక్క పాడతానులేండి అయితే. చిన్న ముక్క కాదమ్మా, పెద్ద ముక్కనే పాడాలి. సరే సరేనండి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, గున్న మామిడి కొమ్మ మీద. అంతేనండి. అంతేనా? అంతేనండి. అంతేనా? నెక్స్ట్ టైం మళ్ళీ ఫుల్ సాంగ్ నేర్చుకుని పాడతానండి. సరే, నెక్స్ట్ టైం పాడకపోవాలి, బాయ్ చెప్పేస్తా. సరే సరే. సరే, అలాగే టిప్ చెప్పేయండి, క్వశ్చన్ అడుగుతా. టిప్ చెప్తానండి చిన్నది. గుడ్ గర్ల్, చెప్పండి. అందరికి యూజ్ అయ్యేలాగా చెప్తాను. మోషన్స్ అవి ఎక్కువ అవుతున్నప్పుడు ఉసిరికాయ పొడి ఉంటుంది కదండి, అది వాటర్ లో కలుపుకొని తాగితే తగ్గుతాయండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే. ఓకే, థ్యాంక్ యూ, చక్కటి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి. అడగనా? ఓకేనండి. షూరా? షూర్ అండి. ఈజీగా అడగండి. ట్రై చేస్తాను. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట బస చేసిన ప్రదేశం, నది తీరం ఏది?
నది తీరమా? ఆ, క్లూ ఎనీ క్లూ కొంచెం ప్లీజ్. చాలా సార్లు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట బస చేసిన ప్రదేశం నది తీరం ఏది? నది తీరం. తమాషా. తమాషానా? ఆ, తమాషానా తమాషానా అన్నారు. తమాషా. ఎవరు చెప్పారు? మా అబ్బాయి ఉన్నాడండి పక్కన, అబ్బాయి చెప్పాడు. ఏం చదువుతున్నారండి మీ అబ్బాయి? జాబ్ అండి, సాఫ్ట్వేర్ ఓహో. జాబ్. ఓకే, సరే లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ చెప్పిన పట్టు చీర నేనే తీసుకెళ్తా. ఓకేనండి, తప్పకుండా తీసుకోండి. వద్దులేండి, మీ చీర మీకే ఇస్తాను. ఓకే, టైం అయిపోయింది. బట్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? శైలజ అండి. శైలజ గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం ఏం కాదండి, చేశాను, ఇంతకుముందు మాట్లాడాను మీతో. నాతోనే మాట్లాడారా? మాట్లాడాను. షూరా? షూర్, మాట్లాడాను మీతో. అయితే కరెక్టే మీరు చెప్పింది, నాతో మాట్లాడారు. ఏమి ఇన్ని రోజులు కాల్ చేయలేదు, అసలు మర్చిపోయారా? కలవట్లేదండి. మీరు అబద్ధం చెప్తున్నారు, దొరికిపోయారు. కలవట్లేదు. అందరూ సేమ్ ఆన్సర్ చెప్తున్నారు, కలవట్లేదు కలవట్లేదు అని. రోజు చేయమంటే రోజు చేస్తాం మేము, ప్రతిరోజు కూర్చుంటా కానీ కలవట్లేదు. ఓకే, ఇంకా అండి ఏ ఊరు నుంచి కాల్ చేసింది మీరు? మంచిర్యాలండి. మంచిర్యాల. ఓకే, మంచిర్యాల బాగా ఎక్కువ ఉంది వింటర్ అంటున్నారు చాలా మంది. స్నో అంతటి ఉందండి. అవునా? చాలా ఎక్కువ ఉందా? ఎక్కువనే ఉంది. ఎంత? 7.7 ఎంత ఉందని విన్నాను. ఈసారి 5 చేయమని చెప్పమంటారా మా ఫ్రెండ్ని? వద్దా? చెప్పండి. చెప్పరా? చెప్పండి చెప్పండి అమ్మో, చెప్పండి. మళ్ళీ మంచిర్యాల వాసులందరూ నన్ను తిట్టుకుంటారేమో. ఇంకండి టిఫిన్ చేశారా? టిఫిన్ చేశానండి. ఏం చేశారు ఈరోజు టిఫిన్? దోశ. దోశ? అవునండి. మరి లంచ్? లంచ్ చికెన్ కర్రీ. లంచ్ కూడా అయిపోయింది. అయిపోయిందా? చికెన్ కర్రీయా? మరి నన్ను పిలవకుండా చికెన్ కర్రీ అంటారేంటి? మీరు వస్తే రోజు వండుతామండి. చూసారా, అబద్ధం. మీరు రావాలే గాని మీకన్నా ఎక్కువ నమ్మకం లేదండి, మీరు మారిపోయారండి. మేమేం మాట్లాడండి. ఓకే, సరే నేను క్వశ్చన్ అడుగుతాను, టైం మనకు చాలా తక్కువ ఉంది. రేపు పాట పాడలేదో బాయ్ చెప్పిస్తా. ఇవాళ వాడదాం అనుకున్నా, మీరు రేపు అంటున్నారు. సరే పాడండి అయితే. పాడాలా? కురిసేవాన చినుకులకి నీలి నీలి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిన అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్నటి అనంత, అమ్మ పాడే లాలి పాట, తేనెలూరి పాడే ఏరులంట. అంతే అండి. వావ్, సూపర్ అండి. అమ్మ గురించి చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క లిరిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది పాడింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించిన పర్వతం ఏది? హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు విశ్రాంతి తీసుకోమన్న పర్వతమా? పర్వతం పేరేంటి? చిత్రకూట పర్వతమా అండి? బాగా ఆలోచించండి. క్లూ ఇవ్వండి. ఋష్యముఖ పర్వతమా? ఫాస్ట్ గా చెప్పాలి. మీరు షూర్ అంటే లాక్ చేస్తాను. నాకు డౌట్ గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మాతో స్టార్ట్ అవుతుంది. బానా? హలో, ఆ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చూడండి. హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించిన పర్వతం ఏది? పర్వతం పేరు చెప్పండి. భద్రాచలమా? ఋష్యముఖ పర్వతమా?
అయ్యో ఫాస్ట్గా చెప్పాలండి, టైం అప్ అయిపోయింది. సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. సో నెక్స్ట్ లక్కీ కార్డ్తో మాట్లాడే ముందైతే సో ఇవాళ రిజల్ట్స్ అయితే చూసేద్దాము. లక్కీ టిప్ అయితే చూస్తున్నాను. షో టైం అప్ కూడా అయిపోవచ్చేసింది. సో ఈ రోజు లక్కీ టిప్ అయితే తీయబోతున్నాను. సో ఎవరు వస్తారో నాకు తెలీదు. ఈ రోజు విన్నర్ ఎవరంటే హేమ గారు, కంగ్రాచులేషన్స్. ఈ రోజు పుట్టింటి పట్టు చీర విన్నర్ అయితే హేమ గారు అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, కాలర్స్ అందరూ చాలా చక్కగా పాటలు పాడారు, చక్కటి మాటలు మాట్లాడారు, చక్కగా ఆన్సరింగ్ కూడా చేశారు క్వశ్చన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే పుట్టింటి పట్టు చీరని ఆధారాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.